have gained 4 kgs in just 1 month. ఓకే. నాట్ జస్ట్ బికాస్ ఫుల్‌గా తిని పడుకున్నాను ఈ 1 మంత్ అందుకు లావయ్యాను కాదు. నేను డిసైడ్ అయ్యా కాబట్టి లావయ్యా. నా డైలీ రొటీన్ ఇలా ఉండేది. ఐ యూజ్డ్ టు వేకప్ అట్ 4:00 అండ్ ఎండ్ మై డే అట్ 9:30 ఆర్ 10. ఇలా డైలీ కంటిన్యూ అయిపోయేది. ఏ రోజు నాకు రెస్ట్ ఉండేది కాదు. ఈవెన్ సండే కూడా నాకు రెస్ట్ దొరికినప్పుడు ఏదైనా కొత్తగా చేయాలని చెప్పి ఏదో ఒక దాంట్లో బిజీ అయిపోవడం ఇలా చేసేదాన్ని. ప్రాపర్‌గా రెస్ట్ నాకు ఏ రోజు దొరకలేదు. నాకు అనిపించింది మేబీ ఐ డిజర్వ్ ఏ బ్రేక్ అని. నా దృష్టిలో బ్రేక్ అంటే డబ్బులు ఖర్చు పెట్టేసి ఎక్కడికైనా ట్రిప్‌కి వెళ్ళిపోయి ప్రశాంతంగా అక్కడ ఉండి ఒక 10 days చిల్ అయ్యి డబ్బులన్నీ చేసుకొని రిటర్న్ వచ్చి మళ్ళీ సేమ్ ఇదే స్ట్రెస్‌ని కంటిన్యూ చేయడం. నేను ఇప్పుడున్న మైండ్ సెట్‌లో అలాంటి బ్రేక్ నాకు రిలవెంట్ కాదనిపించింది. ఎలాంటి బ్రేక్‌ని మేనిఫెస్ట్ చేశానంటే నాకు ఇష్టమైన ఫుడ్ తినాలి, నాకు ఇష్టమైన బట్టలు కొనుక్కోవాలి, నాకు నచ్చిన థింగ్స్ చేయాలి, గ్రో అవ్వాలి, కొత్త థింగ్స్ నేర్చుకొని కొత్త ప్లేసెస్కి వెళ్ళి కొత్త పీపుల్ని మీట్ అవ్వాలి అండ్ నాకు నచ్చిన వర్క్ చేయాలి, హ్యాపీగా పీస్ఫుల్గా 8 to 7 hours స్లీప్ రావాలి. నాకు ఏదైనా క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇట్లా చిటికేస్తే ఏదైతే తినాలనుకున్నానో అది నా ముందు ఉండిపోవాలి. ఇలాంటి ఒక బ్రేక్‌ని నేను మేనిఫెస్ట్ చేశాను. అండ్ లక్కీలీ హ్యావ్ గాట్ మై ఫేవరెట్ జాబ్. అదే యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్గా రమాదేవి ఫుడ్స్లో వర్క్ చేయడం. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 23 years నేను నా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళే ఒక ఛాన్స్ వచ్చింది. మేనిఫెస్ట్ చేసినది ఖచ్చితంగా నేను అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకున్నా. కొత్త పీపుల్ని కలిశాను, వర్క్షాప్స్ అటెండ్ అయ్యాను, పాఠశాల అండ్ నాకు నచ్చిన ఫుడ్ని తిన్నాను, 7 to 8 hours నిద్రపోయాను. అండ్ నా ఫేవరెట్ పార్ట్ నాకు నచ్చిన జాబ్ చేశాను. నా జాబ్ ఎప్పుడు నాకు స్ట్రెస్ఫుల్ అనిపించలేదు. ఎందుకంటే నాకు ఒక మంచి టీం కూడా దొరికింది. 1 month అయ్యాక ఇంటికి వచ్చాక ఐ జస్ట్ చెక్డ్ మై వెయిట్ అండ్ ఐ హ్యావ్ గెయిన్ 4 kgs. ఆ వెయిట్ నేను చూసుకున్నప్పుడు నేను అసలు ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఇది నా డెసిషన్. నేను ఏదైతే మేనిఫెస్ట్ చేశానో అది జరగాలనుకున్నా కాబట్టి అది నేను చేయగలిగా. నేను ఇంటికి వచ్చాక చాలా మంది పీపుల్ నన్ను చూసి నువ్వు చాలా లావ్ అయిపోయావు, ఏంటి ఫుడ్ ప్రోడక్ట్ కంపెనీలో వర్క్ చేస్తున్నావు, సో ఫుడ్ అంతా నువ్వే తిన్నావా అని చెప్పి కామెడీ చేయడం. నేను దాని గురించి రిగ్రెట్ కూడా ఫీల్ అవ్వలేదు. నేను మళ్ళీ ట్రాక్లోకి వచ్చా. ఐ నో హౌ టు బ్యాలెన్స్. కన్సిస్టెంట్గా లేను కానీ వీక్లీ 3 to 4 times నేను ఖచ్చితంగా వర్కౌట్ చేస్తున్నాను. నా మీల్స్ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. 2-3 days బ్యాక్ నుంచి నా జంక్ని కట్ చేశాను. ఎవ్రీథింగ్ ఫీల్స్ గుడ్ అగైన్. పీపుల్ ఏమనుకుంటారు, ఆవుతో ఏమంటారు, సన్నగైతే ఏమంటారు, ఇవన్నీ అసలు బ్లా బ్లా బ్లా. ఐ హావ్ లిసన్డ్ సో మెనీ వర్డ్స్ ఫ్రమ్ అదర్ పీపుల్. లైక్ నా జాబ్ గురించి కానీ నేను చేసే వర్క్ గురించి కానీ చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, అందరు ఇలాగనే ఉన్నారు, నువ్వు ఇలాగనే ఉండాలి, అందరు ఇలా చేస్తున్నారు, నువ్వు ఇలా చేయాలి, చాలా మాటలు నేను విన్నాను. బట్ ఈవెన్ దో ఐ చూస్డ్ టు బీ మై సెల్ఫ్, ఐ చూస్ టు డూ వాట్ ఐ లైక్. అండ్ ఒకటి నేనేం చెప్పాలనుకున్నానంటే, బ్రేక్ తీసుకోవాలనిపించిందా తీసేసుకో, నీకు వర్క్ చేయాలనిపించిందా వర్క్ చేయి. అమ్మో అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు, గ్రో అయిపోతున్నారు, నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు, నువ్వు కూడా సంపాదిస్తావు. బట్ ఏ టైంలో ఏం చేయాలనిపిస్తే అది మాత్రమే చేయాలి. ఓకేనా? ఫైనలీ ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్. మళ్ళీ పుడతామా ఏంటి?